వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్, హ్యాపీ శ్రీరామ్ నవమి అందరికి. ఈసారి శ్రీరామ్ నవమి చాలా స్పెషల్, ఎందుకంటే కువైట్లో ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంచిగా అనిపించింది. అసలు పెళ్ళైతే మారిపోతారు అంటారు కదా, కానీ కాదు, నిజంగానే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మనల్ని చేంజ్ చేసేస్తాయి. ఏ అమ్మాయికైనా అంతే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ బ్రష్ చేయడానికి కూడా కష్టంగా ఫీల్ అవుతారు, బట్ అత్తగారి ఇంటికి వస్తా చుట్టూ పరిసరాలే మనకు అలవాటు చేసేస్తాయి. ఏది జరిగినా అంతా మనం మంచిగా అనుకోవాలి. జీవితం అంటే ఓన్లీ సుఖాలే కాదు కదా, కష్టాలు కూడా. రామ సీతమ్మలాగా ఎవరైతే సహనంతో ఉంటారో వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ అనుసరించడానికి కాస్త కష్టంగా ఉంటుంది. అండ్ ఇంక స్పెషల్ డే గురించి చెప్పాలంటే అంతా బాగుంది, కానీ రేట్లే దంచేశారు. అసలు వారి వల్ల ఇంకా ఎక్కువ అనిపించింది. ఒక టెంకాయ 180 రూపీస్, కొన్ని పూలు 225 రూపీస్, చాలా ఎక్కువ అనిపించింది. అసలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా దానమ్మ బకాల అక్కడికైతే వెళ్ళి తీసుకున్నాము. ఇంకా ముందు రోజే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాము, ఎందుకంటే ఫ్రైడే వచ్చింది రామనవమి కాబట్టి. ఫ్రైడే మోస్ట్లీ క్లీనింగ్ చేయరు కాబట్టి నైట్ అంతా యూట్యూబ్ వీడియోస్ చూసి పడుకున్నాను ఎలా చేయాలి ఏంటి అని. బట్ రామనవమి చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు ప్రసాదాలు కూడా చాలా ఈజీ చేయడం. మార్నింగ్ లేస్తూనే ఎందుకో అసలు చాలా భక్తి వచ్చేసింది. ఇంకా లేచి టకటక అన్ని ప్రసాదాలన్నీ చేసేసి దేవుడికైతే పూజ చేసుకున్నాం. పూజ కూడా చాలా బాగా జరిగింది. యూట్యూబ్ లో అన్ని శతనాంబలి శ్లోకాలు అన్ని పెట్టుకొని భజన చేసాం కాసేపు. కువైట్ లో కూడా ఇంతలాగా చేసుకునేది చాలా రేర్, బట్ మాకైతే ఆ అదృష్టం దొరికింది ఈ రోజు అనే చెప్పాలి. जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकट. అందరికీ థ్యాంక్ యూ ఇంతదాకా వీడియో చూసినందుకు. అలాగే మమ్మల్ని బ్లెస్ కూడా చేసేసేయండి. స్టార్ట్ చేశాను పూజకి అంతా రెడీ చేద్దామని. అంత క్లీన్ చేసి అంతా చేసుకున్నాక చాలా మంచిగా అనిపించింది. అసలు ఇప్పుడే అనిపించింది స్పిరిచువల్ గా ఉంటే మన మైండ్ చాలా పవిత్రంగా అవుతుంది అని. మనసు బాగాలేకపోతే దేవుడి దగ్గరికి కదా వెళ్ళి చెప్పుకుంటాం. ఆయన కాక ఇంకెవరు మన బాధను దూరం చేస్తారు అని మీకు ఈ వీడియోలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. జీవితం అంటేనే సుఖం ఒకటే కాదు, దుఃఖం కూడా వస్తుంది. కానీ సీతారాం లాగా ఎవరైతే సహనంగా ఉంటారో వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది. ఇవన్నీ నేర్చుకోవడానికి మనకి చాలా కష్టంగానే ఉంటుంది, కానీ కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకోవాలి ఎవరమైనా. ఇది చాలా ఇంపార్టెంట్. కువైట్ లో చాలా మంది పూజలు చేసుకోరు పక్క వాళ్ళకి భయపడి, ఎందుకంటే ఇక్కడ చాలా చేస్తారు కొంతమంది. బట్ మనం ఉండే ఏరియా బట్టి కూడా ఉంటుంది. కువైటీ వాళ్ళ ఏరియాస్ లో ఉంటే వాళ్ళకి ఇదంతా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో అదే మన వాళ్ళు లేదా ఎవరైనా తమిళియన్స్ ఇట్లా ఎవరైనా ఉన్నా కూడా ఏం పట్టించుకోరండి. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎక్కడున్నా మన స్టాండర్డ్స్ మనం అయితే మర్చిపోకూడదు. మనం ఏం రామదాస్ అంత భక్తులం అయితే కాదు, బట్ బాధ వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకునేదానికి, మన బాధ తీర్చేదానికి ఒకరైతే ఉన్నారని. దేవుడి దయ వల్ల నాకైతే ఒక మంచి హస్బెండ్ అయితే వచ్చారు. గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ మొన్న నాకైతే చేయి కాలింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగా చూసుకుంటాడని. ప్రతి ఒక్క వంట తనే చేశాడు, దగ్గరికి కూడా రాని. ఎంతమంది ఉన్నా వాళ్ళ లైఫ్ వాళ్ళవే. ఒకరినొకరిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ఆ క్షణానికి మర్చిపోయి క్షమించి ఇద్దరు కలిసిపోండి. రాముడికి సీతలా, సీతకి రాముడిలా. ఓకే, మరి ఇది నా సెకండ్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ఈ లాంగ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మరి నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. బాయ్. కానీ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి.